హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించాలి అని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయడం లేదు అన్నారు ఎంపీ లక్ష్మణ్. పాముకు పాలు పోసి పోషించినట్లు మజ్లిస్ను ఈ రెండు పార్టీలు చేరదీస్తూ ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదిగింది అని, మోడీ నాయకత్వంలో అధికారంలోకి వస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పన్నాగాలు పన్నుతున్నాయన్నారు. ఓటు ఆయుధం అన్న రాజ్యాంగ స్ఫూర్తిని మరిచి ఓటు వేయొద్దు అని కేటీఆర్ చెప్తున్నారు అన్నారు. మనస్సాక్షితో ఓటు వేసి గౌతమ్ రావును గెలిపించాలి అన్నారు ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించడానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించారు. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్ లో వారు ఇవాళ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలో ఏ రకంగా వాటిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోన్నది.